ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు ఉత్తరం రాస్తూ చెప్పిన మాట చదువుకుందామా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం వినండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. అనుదినము పరిశుద్ధాత్మ మనకు మన జీవితాల్లో ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. జీవిత యాత్ర అనగా ప్రతి దినము మనము అంతకంతకు అనుభవ జ్ఞానంలో ఎదుగుతూ ఉండడము, క్రీస్తును గురించిన సత్యాలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ మన జీవిత యాత్రలో ముందుకు ప్రయాణం చేస్తూ ఉండాలి. దినదినము యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యంలో మనము మారుతూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఈ ప్రక్రియను మన జీవితాంతం కూడా కొనసాగిస్తూ ఉండాలి. ఈ యొక్క జీవిత యాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ప్రభువుకు విధేయత చూపుతూ అనుదినము ముందుకు సాగిపోతూ ఉండాలి. పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు క్రీస్తునందు కర్మబద్ధమైన ఎదుగుదల మానవుని జీవితానికి గొప్ప భాగ్యము అనే విషయం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, సమస్తము కూడా దేవుని వలన అనుగ్రహించబడ్డాయి. విశ్వాసులంటి మనము క్రీస్తునందు ఉన్నాము. క్రీస్తునందు ఉన్న బిడలు నూతన సృష్టి అని బైబిలు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏంటా నూతన సృష్టి? నూతన సృష్టి అనగా అంతరంగము కొత్తదైపోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా నూతన జీవాన్ని మనం పొందుకోవాలి. పాత మనుషులముగా కాకుండా క్రొత్త మనుషులముగా మనము ఈ లోకంలో జీవించాలి. ఇది సంస్కరణ కాదు, దిద్దుబాటు కాదు, మర్మతు కాదు, కేవలము ఒక బలమైన నూతన సృష్టి. ఇది క్రొత్త నాగరికత కాదు, విద్య ద్వారా వచ్చే నేర్పు కాదు, ఇది పూర్తిగా మార్పు, నూతన సృష్టి. హృదయము క్రొత్తదైపోతుంది. క్రీస్తుతో క్రొత్త సంబంధము మానవునికి అనుగ్రహించబడుతూ ఉంది. క్రీస్తుతో క్రొత్త సావాసము ఈ భూమి మీద మానవునికి దొరుకుతుంది. ఈ యొక్క అభ్యాసము, ఈ యొక్క సాధన, ఈ యొక్క ప్రార్థన, సావాసము, ఏకాగ్రత, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభునందు నూతనంగా మానవునికి అందుబాటులోనికి వచ్చాయి. దేవుని చిత్తానికి అనుకూలంగా మనము మన చిత్తం కాకుండా ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. యేసు ప్రభును నమ్ముకోక ముందు మన స్వభావము మంచిది కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత మనము ఆయన బిడలంగా మార్పు చెందుతున్నాం. అప్పుడు మనలో కొత్త స్వభావం వస్తుంది. పాత స్వభావం అన్నీ కూడా సిలివేయబడతాయి. దాని స్థానంలో కొత్త స్వభావము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే సిలువ మీద ఆ మరణము యొక్క రుణాన్ని ప్రభు చెల్లించాడు. దేవుడు మనలను ఆ సిలువ ద్వారా కొన్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఇవే చెప్తాయి. ప్రభుని యేసుక్రీస్తును మీరు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుతూ మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు సమర్పించుట యందు విస్తరిస్తూ ఆయన యందుండి నడుచుకునుడి. ప్రియులారా, ఈ దినము నుండి మనము ఆయన యందు ఉండి నడుచుకోవడానికి తీర్మానం చేసుకోవాలి. ఈ తీర్మానము మనకు మంచి భవిష్యత్తు ఇస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి కాపుదల ఇస్తుంది. నూతన సృష్టిగా ఈ లోకంలో మనము ప్రకాశిస్తాము అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. పాప అంధకారం నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఇంకా మనము అంధకారంలో, పాపంలో, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే
ఈ రోజైనా ఒక నూతన తీర్మానం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గలతీ పత్రిక 2:20 పౌలు భక్తుడు చెప్పిన మాట గుర్తుందా మీకు? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తునందు జీవించే జీవితము క్రొత్తది, నూతనమైనది. క్రీస్తునందు జీవించే జీవితంలో నుండి వచ్చేది నూతన గీతము. ఈ నూతన గీతముతో మనము ఈ భూమి మీద జీవించాలి. నూతన గీతముతో ప్రభును మనము ఆరాధించాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనకు ఒక నూతన నిబంధన, నూతన ఒడంబడిక అనుగ్రహించాడు. మనము నూతన నిబంధన ప్రజలము. మన దేవుడు నిబంధన దేవుడు. ఇర్మియా 31:31 అంటాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేసే దినములు వస్తున్నాయి. దేవుడు మనకు క్రొత్త పేరు పెట్టాడు, క్రొత్త పేరు అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 62:2 యెహోవా నియమించబోయే క్రొత్త పేరు నీకు పెట్టబడుతుంది. ఈ క్రొత్త పేరు ఎంతో అర్థవంతమైనది. యేసు ప్రభువారు ప్రకటన గ్రంథం 2:17 అన్నాడు, జయించే వానికి మరుగైన మన్నను తినిపిస్తాను, అతనికి తెల్ల రాయి ఇస్తాను, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుంది, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఈ క్రొత్త పేరు ఏమిటో తెలుసుకుందామా? మరుగైన మన్నా మనము తినబోయే భోజనము. ఇది నిత్య జీవానికి సాదృశ్యం. ఇది నిత్య జీవము అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియులారా. నా రక్తం వలన క్రొత్త నిబంధన అన్నాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మనకు క్రొత్త నిబంధన అనుగ్రహించాడు. క్రొత్త నిబంధనగా మనం చేయబడ్డాం. రోమా ప్రభుత్వంలో విందుకు పిలువబడిన వారు విందుశాలలోనికి ప్రవేశించాలంటే వారు ప్రభుత్వం నుండి ఒక రాతి పలకను తెచ్చుకోవాలి. ఇది వారి అలవాటు. ఆ రాతి పలక మీద వచ్చిన అతిథి పేరు చెక్కబడి ఉంటుంది. మర్మంగా ఆ రాతి మీద రాసిన పేరు పొందిన వారికే తెలుసు కానీ ఇతరులకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారికి పరలోకంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఇవ్వబడే తెల్ల రాయి దాని మీద చెక్కబడిన కొత్త పేరు. అది యేసు ప్రభు ఆమోదము, అనుమతి, అంగీకారముతో మనకు దొరుకుతుంది. అదే క్రొత్త పేరు. క్రొత్త పేరు అంటే క్రొత్త స్వభావము, క్రొత్త హృదయము, క్రొత్త ఆలోచన. మన జీవితంలో క్రొత్తది దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా పాత అలవాట్లు, పాత తలంపులు, పాత నడక, పాత చూపు, పాత బ్రతుకు, పాత మనసు కనుక ఉన్నట్లయితే ఈరోజైనా ప్రభు సిలువకు అప్పగించండి. ప్రభు మీకు నూతన హృదయం ఇస్తున్నాడు, నూతన ఆలోచన ఇస్తున్నాడు. మీ జీవితాల్లో నూతన క్రియ ప్రభు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదే అనుకూలమైన సమయం. ఈరోజైనా ఒక బలమైన ఆధ్యాత్మికమైన తీర్మానంతో ముందుకు సాగండి. ప్రభు మీకు తోడుగా ఉండి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడు ఈనాడు ఇదే దేవుడు నీ జీవిత కాలమంతా కూడా నీకు ముందుగా నడుస్తూ నీకు కావలసిన అన్ని కూడా అనుగ్రహిస్తూ ఆరోగ్యము, బలము, శక్తి, కాపుదల, క్షేమము, భద్రత, జ్ఞానము, తెలివి అనుగ్రహించి ఆయనే మీకు కాపురిగా, ప్రభువుగా, రక్షకుడుగా, విమోచకుడుగా, సర్వాధికారిగా ఉండి, నాయకుడిగా ఉండి, అధికారిగా ఉండి, ఆలోచనకర్తగా ఉండి, సమాధానకర్తగా ఉండి నడిపిస్తాడు, దీవిస్తాడు. అలాంటి కృప వాక్యం వింటున్న మీకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. దైవాశీస్సులు అందరూ ఈ ప్రార్థనలోకి భవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, ఎంత గొప్ప దేవుడోనైనా. ఈ లోకము అశాశ్వతమైనది. అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దేవుని చేరుకోవడానికి, శాశ్వతమైన దేవుని తెలుసుకోవడానికి ఈ ఆయుష్, ఈ జీవితము, ఈ బ్రతుకు నాయన ఇచ్చినందుకై మీకు వందనాలు ప్రభువా. మా జీవిత దినాలు ఎలా ఉండబోతున్నాయో మాకు తెలియదు, కానీ మా దేవుడికి మొత్తము తెలుసు. మా దేవుడు నిన్న నేడు నిరంతరము
ఒకే రీతిగా ఉన్న దేవుడు నాయన. వాక్యం వింటున్న మా ప్రియులకు తోడుగుండి నడిపించండి, చేయి పట్టుకొని నడిపించండి. మీరు మీ మార్గంలో మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.